నాన్న, ఎన్ని సంవత్సరాలు గడిచినా మీరు అక్క దారుణంగా హత్య చేయబడిన ఆ భయంకరమైన నిమిషాన్ని మర్చిపోలేకపోతున్నాను. అందుకే ఆ రాక్షసుల కోసం అనుక్షణం వెతుకుతున్నాను. ఆనాడు వాడు చట్టం కళ్ళు కప్పి మిమ్మల్ని ఎలా చంపారు, అలాగే వాళ్లను కూడా చంపి ఆ రక్తంతో మీకు తర్పణం చేస్తానని మీ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. అందుకే నింగి, నేల, గాలి అన్నీ సాక్ష్యం. హలో మేడం. హలో. మీరు చాలా బాగా డాన్స్ చేస్తారు. థ్యాంక్ యూ. చాలా అందంగా కూడా ఉంటారు. థ్యాంక్ యూ. మీకు నైట్కి ఎంత ఇస్తారు? వాట్ డు యు మీన్? ఐ మీన్ ఒకసారి డాన్స్ చేస్తే అంత ఇస్తారని. అది మీకు చాలా అనవసరం అనుకుంటాను. 1 మినిట్ మేడం, పూర్తిగా వినండి. ఇక్కడ మీకు డాన్స్కి 100 రూపాయలు ఇస్తే నేను 1000 రూపాయలు ఇస్తాను. 1000 ఇస్తే 10,000 ఇస్తాను. 10,000 ఇస్తే 1,00,000 ఇస్తాను. ఎందుకో తెలుసా? ఐ సీ. చూడండి, ఇంకొక మాట మాట్లాడారనుకోండి 2 చెప్పు దెబ్బలు కొడతాను. 3 మాట్లాడారనుకోండి 30 చెప్పు దెబ్బలు కొడతాను. ఇంకొక క్షణం నా ముందు నిలబడ్డారనుకోండి చెప్పు తెగేదాకా కొడతాను. అయ్యో విజయ్, పోలీస్ స్టేషనా? ఎందుకు ఆ మనిషిని కొట్టావు? ఒక ఆడపిల్లను అవమానించినందుకు, పశువులా ప్రవర్తించినందుకు. సంఘంలో ఏదైనా నేరం జరిగితే చక్కపెట్టడానికి పోలీసులు ఉన్నారు, చట్టం ఉంది. ఈ పోలీసుల వల్ల, చట్టాల వల్ల న్యాయం జరుగుతుందనే నమ్మకం నాకు పసితనంలోనే పోయింది. నాన్సెన్స్. మీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే చూస్తూ కూర్చోడానికి మేమే అసమర్థులం కావు. నేను అదే చెప్తున్నాను. నా కళ్ళ ముందు ఏదైనా తప్పు జరిగితే చేతులు కట్టుకుని కూర్చోడానికి నేను అసమర్థుని కాను. నేరస్తులను దండించి తీరుతాను. నీకు అధికారం లేదురా. ఇన్స్పెక్టర్, రెస్పెక్ట్. ఐఎమ్ సారీ, మీకు అధికారం లేదు మిస్టర్. మీ చట్ట ప్రకారం లేకపోవచ్చు, కానీ మానవత్వానికి అధికారం ఉంది. అది అన్ని చట్టాల కన్నా గొప్పది. అది మీ ఉద్దేశంలో కావచ్చు, కానీ ఇక్కడున్న కట్టుబాట్లు 10 మంది కోసం ఉన్నవి. డూ యూ అండర్స్టాండ్ దట్? ఆఫ్ కోర్స్. ఎస్. మీరిప్పుడు చేసిన నేరం ఒక మనిషిని కొట్టడం, రైట్? కానిస్టేబుల్. ఎక్స్క్యూజ్ మీ. ఎస్ ప్లీజ్. నా పేరు రేఖ. మీరేగా ఆ క్లబ్ డాన్సర్? ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఈయనకి జామీన్ ఇవ్వడానికి వచ్చాను. ఏ మేడం, మీ చట్ట ప్రకారం జామీన్ ఇవ్వడంలో తప్పులేదుగా? 535. ఎస్ మేడం. ఈ అమ్మాయి దగ్గర జామీన్ సంతకం తీసుకుని ఇతన్ని విడిచిపెట్టు. ఎస్ మేడం. చూస్తే వస్తాదలాగున్నావు. ఏ వెయిట్ లిఫ్టింగ్ పోటీలకో కుస్తీ పోటీలకో పోకుండా రౌడీలతో గొడవ ఎందుకయ్యా? అక్కడే పప్పులో కాలేశారు. అతను కుస్తీకి వెళ్తే మీకెందుకు, గస్తీ తిరిగితే మీకెందుకు? అమ్మగారు చెప్పింది సంతకం తీసుకుని వదిలిపెట్టమని. దట్స్ ద పాయింట్. కమాన్, సంతకం చేయి. నేనా సంతకం చేసే డ్యూటీలోకి వచ్చాను సార్. నువ్వు కాదయ్యా.
అతను ఎత్తను మీరు కాదండి ఆమె రండి నమస్కారం సంతకం చేయండి అవును, నాకు జామీన్ ఇచ్చి విడిపించాలని మీకెందుకు అనిపించింది? మరి నన్ను కాపాడాలని మీకెందుకు అనిపించింది? సాటి మనిషిని కాబట్టి. ఏ మీరొక్కరే మనుషులా? సార్, నేను చెప్పిన కేసు ఇదే. 15 ఏళ్ల క్రితం రంగాపురంలో జాన్ జవే జగన్నాథులని ముగ్గురు కుట్ర పన్ని అన్యాయంగా ఒక వ్యక్తిని హత్య చేశారు. ఎస్, ఆ కేసు గురించి నేను విన్నాను. ఏమైంది? ఆ ముగ్గురికి ఏం కాలేదు సార్. కానీ అకారణంగా గోపాలరావు అనే అమాయకుడు వాళ్ళ చేతుల్లో బలైపోయాడు. కొంచెం వివరంగా చెప్పు. ఎస్ సార్. ఆనాడు ఆ ముగ్గురు చేసిన హత్యని కళ్ళారా చూసిన ఒకే ఒక్క సాక్షి గోపాలరావు. ఆయన కోర్టులో సాక్ష్యం చెప్పటం వల్ల ఆ ముగ్గురికి కఠినమైన శిక్ష విధించబడింది. ఆ ముగ్గురు శిక్ష అనుభవిస్తూనే ఉన్నారు. అయినా తమ శిక్షకి కారకుడైన ఆ సాక్షి గోపాలరావు పైన పగబట్టారు. ఎలాగైనా ఆయన్ని హతమార్చాలని ఎన్నో పథకాలు వేశారు. ఒకనాడు ఎలా తప్పించుకున్నారో తెలియదు కానీ ముగ్గురు తప్పించుకున్నారు. చేతులకు సంకెళ్లతో జైలుకు వెళ్లిన వాళ్ళు ఇంత అర్ధరాత్రిని అంతం చుట్టానికి ఎలా వచ్చారా అని ఆశ్చర్యపడుతున్నావా గోపాలరావు? మేమే నేరస్తులమని కోర్టులో సాక్ష్యం చెప్తావే? నీకెంత డబ్బు ఇస్తామన్నా వినకుండా మమ్మల్ని జైలుకు పంపావు కదూ. మేం చేసిన హత్య చూసింది ఈ కళ్ళే కదూ. మీకు దండం పెడతాను. మా పాపాన్ని చూసిన ఈ కళ్ళతో ఈ లోకంలో ఏ పుణ్యాన్ని చూడని సంచే. అనుకున్న దానికంటే ఎక్కువే సాధించాం. లెట్స్ గో. ఓకే. డాయ్ 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 డాయ్. ఇప్పుడు చెప్పండి ఇన్స్పెక్టర్ గారు, కళ్ళారా చూసిన నిజం చెప్పడమే నా భర్త చేసిన నేరమా? నీ తరపున మేము న్యాయవాదులు అందరూ ఉన్నాం. నీకెందుకు నిజం చెప్పు అని ఆ రోజు బలవంతంగా నా భర్త చేత నిజం చెప్పించారే, అందుకే ఆయనకి జరిగిన ఉపకారమా? నీ భర్త మీద పగ సాధించడానికి వాళ్ళకి ఎలాంటి అవకాశము లేదు. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు జైల్లో ఉన్నారు. లేదండి, నా కళ్ళారా చూశాను. నా మాట నమ్మండి. కావాలంటే ఈ పసి వాళ్ళని అడగండి. అంటే వాళ్ళు ముగ్గురు జైలు నుంచి తప్పించుకొని ఉంటారా? ఇంపాసిబుల్. వాళ్ళని జైల్లో పెట్టిన దగ్గర నుంచి వాళ్ళు ఇంతవరకు తప్పించుకోలేదు.
కనీసం అలాంటి ప్రయత్నం కూడా చేయలేదు. మరి వీళ్ళంతా వాళ్ళని చూసామని గట్టిగా చెబుతున్నారే, అది అబద్ధం అంటారా? చూడండి సార్, ఈ ఘోరం వాళ్లే చేశారని వీళ్ళంత గట్టిగా చెప్తున్నారు, వాళ్ళు ఇక్కడే ఉన్నారని నేను అంత గట్టిగా చెప్తున్నాను. అది కాదండి, ఒకవేళ పొరపాటున మీరు... సారీ సార్, చూడండి. ఆ ముగ్గురు హంతకులు జైల్లోనే ఉన్నారని ఒకే ఒక్క సాకుతో కోర్టు ఆ కేసుని కొట్టేసింది సార్. ఇస్ ఇట్? అవును సార్. ఆనాడే మన డిపార్ట్మెంట్ ఇంకొంచెం గట్టిగా ప్రయత్నించుంటే తప్పకుండా హంతకుల్ని మనం పట్టుకోగలిగే వాళ్ళ సార్. వాట్ డు యు మీన్ బై దట్? ఐఎమ్ సారీ సార్. సార్ ప్లీజ్ మీరు అనుమతిస్తే తిరిగి ఆ కేసు నేను టేకప్ చేద్దాం అనుకుంటున్నాను సార్. ప్లీజ్ సార్. మిస్ దుర్గా, నిజమైన నేరస్తుల్ని శిక్షింపజేయటమే ఈ డిపార్ట్మెంట్ లక్ష్యం. వాళ్లే అసలైన నేరస్తులని మీరు ఎప్పటికైనా రుజువు చేయగలిగితే అది మీ ఒక్కరికే కాదు, మన డిపార్ట్మెంట్కే గర్వకారణం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. అది సరే, సార్ వాళ్లే హంతకులని ఇంత బలంగా ఎలా చెప్పగలుగుతున్నావు? కళ్ళారా చూశాను కాబట్టి, కడుపు రగిలి ఏడ్చాను కాబట్టి సార్. హత్య చేయబడిన గోపాలరావు నా తండ్రి ఆ మారణ హోమంలో చర్చబడి ప్రాణాలు పోగొట్టుకుంది నా తోబుట్టు సార్. ఐఎమ్ సారీ. సారీ ఇన్స్పెక్టర్. ఆ తలుపులు నే చెప్పేదాకా తీయరు. ఎవరు నువ్వు? నీకున్న ఎందరో అభిమానుల్లో నేను ఒకడిని. నా కన్ను పడిన తర్వాత తప్పించుకుపోవడం చాలా కష్టం. దుర్మార్గుడా. అదిగో రసికులందరూ దుర్మార్గులే. ఏంటి అలా చేయకు. అరే అరే ఎక్కడికి వెళ్ళలేదు. అమ్మా రేఖ, ఏం జరిగిందమ్మా? అమ్మా అమ్మా ఏడోకమ్మా, ఏం జరిగిందమ్మా? హలో స్పీకింగ్. నోట్ చేసుకోండి ఇన్స్పెక్టర్. ఎస్. గార్డెన్ రోడ్ నంబర్ 10 ఆ ఇంట్లో వ్యభిచారం జరుగుతోంది. మీరెవరు మాట్లాడేది? నేను ఒక ప్రజాసేవకుడు. కానిస్టేబుల్స్ కమ్ ఆన్ ఫాలో మీ. ఎక్కడికి? తెలీదు. తెలీదే, నాకు తెలీదు. ఎక్స్క్యూజ్ మీ. ఎస్ పోలీస్. ఈ ఇంట్లో ఎవరెవరు ఉంటున్నారు? నేను మా అమ్మాయి. ఆహా. ఏం పని చేస్తూ ఉంటారు? ఇన్స్పెక్టర్, ఆ? భగవంతుడు కొన్నేళ్ల క్రితమే నాకు ఆ అవకాశం లేకుండా చేశాడు. అందుకే శ్రమ లేకుండా ఈ వ్యాపారం చేస్తున్నారా? ఏ వ్యాపారం? మీరేం మాట్లాడుతున్నారు? అసలు ఈ వేళ ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చారో నాకేం అర్థం కావడం లేదు ఇన్స్పెక్టర్. కొద్దిసేపట్లో అంతా అర్థం అవుతుంది. మీ అమ్మాయి ఎక్కడ? నిద్రపోతోంది. కాస్త లేపగలరా? అలాగే. థ్యాంక్ యూ. చుప్పు లోపలే ఉందని అడుగుతున్నాను. అక్కడే పప్పులో కాలేశారు. వీడు దొంగతనం కోసం వచ్చిన వాడు కాదు సార్.
మరో తనం చూశారు అదే దట్ ఈస్ ద పాయింట్. పాయింట్ లేదు, జాయింట్ లేదు. ముందు మేము స్టేషన్ తీసుకెళ్తే అక్కడ తీద్దాం సార్ వీటి జాయింట్లు. ఎవరమ్మా అతను? నీకెంత తెలుసు? నాకు అంతే తెలుసు నాన్న. శభాష్, తండ్రి కూతుళ్ళిద్దరూ చాలా బాగా నటిస్తున్నారే. ఇన్స్పెక్టర్ షటప్, అనవసరంగా బుకాయించకుండా స్టేషన్కి రండి. ఆడవాళ్ళు అన్ని రంగాల్లో ముందడుగు వేస్తున్నారని ఒక పక్క జాతి గర్విస్తూ ఉంటే, ఛీ, నీలాంటి వాళ్ళు ఆడజాతికి కళంకం తెస్తున్నారు. Aren't you ashamed of yourself? సారీ ఇన్స్పెక్టర్, ఇప్పుడు నా నిజాయితీ నిరూపించుకునే స్థితిలో లేను. అంటే నువ్వు ఏ తప్పు చేయలేదంటావా? లేదని చెబితే మీరు ఒప్పుకుంటారా? వాట్ డు యు మీన్? నేను చట్ట ప్రకారం ఆధారాలతో పట్టుబడిన వ్యభిచారిని. మీరేం చేసినా సరే. ఎక్స్క్యూజ్ మీ. ఎస్, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. ఇట్స్ ఆల్ రైట్. నా పేరు విజయ్. ఏం పని మీద వచ్చారు? ఆవిడికి జామీన్ ఇవ్వడానికి వచ్చాను. నో. అంటే జామీన్ ఎవరా? చూడండి మిస్టర్ విజయ్, జామీన్ అంటే జరిగిన తప్పు మరోసారి జరగదని హామీ ఇవ్వటం. ఓహో. అది ఎప్పుడు పడితే అప్పుడు ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వడానికి గుళ్ళో ప్రసాదం కాదు. అది కాకుండా జామీన్ ఇచ్చే మనిషికి కొన్ని అర్హతలు ఉండాలి. యు అండర్స్టాండ్ మీ? ఓహో, నాకు అర్హత లేదని ఆలోచిస్తున్నారా? ఎస్. అయితే వినండి, మా తండ్రి గారి పేరు గోపాలరావు. ఆహా. ఆయన ఎంత నీతిగా నిజాయితీగా బతికింది అఫ్ కోర్స్ మీకు తెలుసో తెలీదో గానీ ఈ లోకంలో చాలా మందికి తెలుసు. దురదృష్టం ఆయన ఇప్పుడు లేరనుకోండి. మీరు చూస్తానంటే మా అమ్మగారు ఉన్నారు. ఇంకా కావాలనుకుంటే మా అక్కగారు ఒక పోలీస్ ఆఫీసర్. అయితే ఆవిడ నాకు ఎంతవరకు ఉపయోగపడుతుందో తెలియదు అనుకోండి. విజయ్. రెస్పెక్ట్. సేమ్ మిస్టర్ విజయ్. ఎస్ మిస్టర్ విజయ్. ఇదంతా ఎందుకండి? జామీన్ ఏమనంటే చెప్పండి, కోర్టుకి వెళ్ళిపోతాం. సింహాచలం హలో 535. మేడం. ఇటు రండి. కమింగ్ మేడం. ఇతని దగ్గర జామీన్ సంతకం పెట్టించుకుని ఈ అమ్మాయిని పంపించండి. ఎక్స్క్యూజ్ మీ. థ్యాంక్ యూ. సంతకం అంటే ఏలు ముద్ర అండి. ఆ? ఒకటి, రెండొకట్ల రెండు, మూడొకట్ల మూడు. అందరి విషయంలో మూడు, ఆ. కానీ నీ విషయంలో మాత్రం ఇది. That is the point. That's not the point. ఇక నేను వెళ్ళొస్తాను. లోపలికి రండి. మీతో ఒక మాట చెప్పాలి. చెప్పండి. ఇన్నేళ్లు నేను ఒక ఆడపిల్లననే విషయం కూడా మర్చిపోయి నా కుటుంబం కోసం బ్రతికాను. కానీ ఈ రోజు అర్థమైంది, ఆడదానికి నా అనుకునే మగవాడు ఎంత అవసరమో. ఎవరైనా మనసుకు నచ్చిన వాడిని చూసి పెళ్లి చేసుకోండి. నిజానికి నాకు మీరు పరిచయం అయిన తర్వాతే ఆత్మీయత అంటే ఏమిటో తెలిసొచ్చింది. కానీ మిస్ రేఖ, ఈ ఆత్మీయతలు అనుబంధాలు అనేవి మనిషి ఆశ నెరవేర్చుకోవడానికి ప్రతిబంధకాలు అవుతాయన్న విశ్వాసం. అందుకే మీ ఆహ్వానాన్ని అంగీకరించకపోతాను. ఐఎమ్ సారీ. పోనీ నన్ను ఎన్నోసార్లు ఆపదలో ఆదుకున్న స్నేహితుడిగా మా నాన్నకి పరిచయం చేస్తాను రండి. అమ్మ నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. మరోసారి తప్పకుండా కలుసుకుందాం. ఓకే, బాయ్. విజయ్, ఎక్కడికి వెళ్ళి వస్తున్నావు? దాని మొహం చూస్తావేరా? నిన్నే అడిగేది, ఎక్కడికి వెళ్ళి వస్తున్నావు? రేఖ వాళ్ళింటికి. ఏరా, దాన్ని పరువు మర్యాదలతో ఉద్యోగం చేయనివా? అమ్మా, నాకేం చెప్పకు. ఎవరో తిరుగుబోతే అమ్మాయికి జామీన్ ఇచ్చి విడిపించావట. తొందరపడకమ్మా. ఆ అమ్మాయి గుణగణాలు నాకు బాగా తెలుసు. ఎవరో చెప్పినంత మాత్రాన ఆ అమ్మాయి తిరిగిపోతాను నేను నమ్మను. అవును సార్, అందుకే ఆ అమ్మాయి థర్డ్ రేట్ హోటల్లో డాన్స్ చేస్తోంది. ఓహో, స్కూల్లో టీచర్ ఉద్యోగం చేసే ఆడది పతివ్రత, హోటల్లో డాన్స్ చేస్తే ఆవిడ పతిత, అంతేగా? అంటే నీ అభిప్రాయం అది పతివ్రత? నాన్సెన్స్. అక్క, ఒక మాట అడగనా? నువ్వు పతివ్రతవా? చూసావా అక్క, నువ్వు పతివ్రతవా అని నేను అడిగితేనే నీకు కోపం వచ్చి నన్ను కొట్టావే. అలాంటిది ఒక మంచి అమ్మాయిని పట్టుకుని నువ్వు వ్యభిచారిణివని తిట్టినా కొట్టకుండా వదిలేసిందే అది. అది నన్ను కొట్టడమే? నువ్వేం గొప్పదానివా? ఆ స్థానంలో నేనే ఉంటే తప్పకుండా కొట్టేవాడిని.
నాకు గుర్తుందమ్మా. ఆ రోజు ఆ తల్లి పడిన ఆవేదన ఎన్నటికీ మర్చిపోలేదు. వీళ్ళని పట్టివ్వాలని అప్పట్లో నేను ప్రయత్నించాను. కానీ వీళ్ళు జైల్లోనే ఉన్నారన్న సాక్ష్యంతో ఏమీ చేయలేకపోయాను. సార్, మీ అందరి సహకారం ఉంటే నేను ఈ నేరాన్ని రుజువు చేయగలను. లోపలున్న వాళ్ళు లోపల ఉన్నట్టే సాక్ష్యం సృష్టించుకోగలిగారంటే బయటున్న వ్యక్తుల్లో, అది కూడా అధికారుల్లో ఎవరో ఒకరు వాళ్ళకి సహకరించి ఉండాలి. రైట్? యు మీన్ టు సే మన డిపార్ట్మెంట్లోనా? అని ఖచ్చితంగా చెప్పలేను. అతని పనిచేసి ఉండొచ్చుగా. ఎస్, అతనికి తప్ప ఇంకెవ్వరికి అవకాశం లేదు సార్. అబద్ధం. మీరు చెప్తున్న ఆ ముగ్గురిని నేను తప్పించలేదు. నాకేం తెలియదు. ఆహా, నిజాన్ని ఎలా రాబట్టుకోవాలో పోలీసులకు తెలిసినంతగా మరెవ్వరికీ తెలియదు. ఎనీహో, ఈ ఇల్లు మీ సొంతమే అనుకుంటాను. అవును. బయట ఉన్న ఇంపోర్టెడ్ కార్, మీ బ్యాంక్ బ్యాలెన్స్ అంతా మీరు స్వయంగా కష్టపడి సంపాదించిందేనా? లేదు, మీరేదో నన్ను తప్పుదారి పట్టిస్తున్నారు. నేను పుట్టుకతోనే బాగా ఉన్న కుటుంబంలో పుట్టాను. ఆహా, హా. మీ తాతగారు టీ తోటలో పనిచేసేవారు. మీ నాన్నగారు ఇదే ఊళ్ళో మూటలు మోసి బతికేవారు. మీరు జైలర్ ఉద్యోగం చేశారు. ఆనందరావు గారు, జైలర్కి జీతం ఎంత ఇస్తారండి? ఈ రోజు మీరు లక్షాధిపతి. న్యాయంగానే సంపాదించామంటారా? నిజం చెప్పండి. జాన్, జావేద్, జగన్నాథ్ లాంటి వాళ్ళు ఎంతమంది ఎన్ని రాళ్లు వేసి ఉంటే ఇలాంటి మూడంతస్తుల మేడ కట్టగలిగారు? మర్యాదగా చెప్పండి, వాళ్ళని ఎలా తప్పించారు? నాకేం తెలియదు. ఒకప్పుడు మీరు మా డిపార్ట్మెంట్ లో పనిచేశారనే అభిమానంతో ఇప్పుడు మిమ్మల్ని వదిలేస్తున్నాను గాని నీ చేత నిజం కక్కించలేక కాదు ఆనందరావు. ఆ ముగ్గురిని మీరే తప్పించారని నాకు బాగా తెలుసు. నేను దాన్ని రుజువు చేస్తాను. చూడండి, ఈలోగా మీరు అప్రూవర్గా మారితే శిక్ష తగ్గుతుంది. మీ పిల్లా పాపలతో కలిసి ఈ అక్రమ సంపాదన మరికొన్నాళ్ళు అనుభవించగలరు. యు అండర్స్టాండ్? బెటర్ యు అండర్స్టాండ్ మీ. ఇదంతా ఎప్పుడు జరిగింది? ఇంకా ఏం చెప్పింది? బాస్, ఆ సంగతి నేను చూసుకుంటాం. నువ్వేం భయపడక్కర్లేదు. ఆ అమ్మాయి పేరు దుర్గా. ఏం జరిగింది జావేద్? నువ్వే భయపడుతున్నావు జావేదు. ఎవరా దుర్గా? ఆనాడు మనం కాల్చి చంపిన గోపాలరావు గుర్తున్నాడు కదూ? వాడి కూతురు పేరు దుర్గా. ఇప్పుడు ఆ పిల్ల పోలీస్ ఇన్స్పెక్టర్. మనల్ని ఎలాగైనా పట్టిస్తానని శపథం చేసిందట. అప్పుడే ముగ్గులో కూడా దిగింది. అలాగా? దాన్ని ముగ్గు దాటక ముందే ముగిస్తే పోలా? అది పోలీస్ ఇన్స్పెక్టర్ అంటున్నావు కదయ్యా. అందుకే దాన్ని. హలో, స్పీకింగ్. హలో మేడం, నేను 401 మాట్లాడుతున్నాను. మీరు చెప్పినట్టు నేను ఆ ఇంటి ముందే నిఘా వేసి ఉంచాను. ఆహా, ఇంతవరకు అనుమానించదగిన ఏం జరగలేదు. కానీ ఇప్పుడు ఒక పెద్ద మనిషి ఆ ఇంట్లోకి వెళ్ళాడు. నాకెందుకో సందేహంగా ఉంది. సరే, మీరు అక్కడే ఉండండి, నేను బయలుదేరి వస్తున్నాను. సారీ మేడం, నేను ఫోన్ చేసి వచ్చేటప్పటికే పరిస్థితి చేయదాటిపోయింది. ఆహా, మీరు చూసిన ఆ వ్యక్తి ఎలా ఉంటాడో చెప్పగలరా? చెప్పగలను. పొట్టిగా ఎర్రగా ఉంటాడు. కళ్ళకు పవర్ గ్లాసెస్ పెట్టుకున్నాడు. ఇతనా? ఎస్, ఇతనే మేడం. జగన్నాథ్. అమ్మ తోడుగా చెప్తున్నాను సార్, మా ఇంటికి వచ్చి మా నాన్నగారిని చంపింది వీళ్ళు ముగ్గురే సార్. అదెలా బాబు? వీళ్ళు ఇక్కడ జైల్లో ఉంటే అక్కడికి రాగలరు? అదేమో నాకు తెలియదు సార్, కానీ చంపింది మాత్రం వీళ్ళు ముగ్గురే సార్. మేము అందరం చూసాం సార్. చూడు బాబు, ఆ వచ్చిన వాళ్ళు కూడా ఈ ముగ్గురులాగే ఉండొచ్చుగా? కాదు సార్, వీళ్ళే 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 సార్. నువ్వు చెప్పినట్టు వీళ్ళే అయినా కూడా చట్ట ప్రకారం సాక్ష్యాలు లేకపోతే ఏం చేయలేం బాబు. అంటే ఏ సాక్ష్యం లేకుండా చేయగలిగితే లోకంలో ఏదైనా చేయొచ్చా?
వెయిట్ ఐ సే. హలో, జగన్నాథ్ స్పీకింగ్. నువ్వో కాదో తెలుసుకోవడానికి ఫోన్ చేశానురా. ఎవరు మాట్లాడేది? నీ పాలిటి యముణ్ణి. ఏయ్! ఎవరు మాట్లాడేది? ఇంకో 30 నిమిషాల్లో నీ ఇంటికి వచ్చి నిన్ను హత్య చేస్తాను. ఏయ్! ఇంతకీ మీరెవరు మాట్లాడుతోంది? ఇంకా 29 నిమిషాల్లో నిన్ను హత్య చేస్తాను. ఏయ్! సరిగ్గా 28 నిమిషాల్లోనే నువ్వు చావబోతున్నావు. ఏయ్! ఇంకో 30 నిమిషాల్లో నీ ఇంటికి వచ్చి నిన్ను హత్య చేస్తాను. ఇంకొక 29 నిమిషాల్లో నేను హత్య చేస్తాను. సరిగ్గా 28 నిమిషాల్లో నేను చావబోతున్నావు. హలో, జావేద్ స్పీకింగ్. జావేద్, జావేద్, నేను జగన్నాథని. నాకెవడో ఫోన్ చేసి ఒక అరగంటలో నేను చంపేస్తానని బెదిరించాడు జావేద్. హూ ఇస్ దట్ బాస్టర్డ్? వాడి పేరు నాకు చెప్పలేదు జావేద్. కానీ జావేద్, వాడి గొంతు వింటే అన్నంత పని చేస్తాడని భయం వేస్తుంది జావేద్. ఇడియట్. అంత భయంగా ఉంటే వెంటనే బయలుదేరి ఇక్కడికి వచ్చి సంజయ్. వచ్చేస్తున్నాను. అరేనా? అరే ఎవరు నువ్వు? తప్పించుకోలేవు మిస్టర్ జగన్నాథ్. ఎవరు నువ్వు? చెప్పానుగా, నీ మృత్యువునని. అంటే ఫోన్ చేస్తుంది నేనే. ముందు కార్ పోనీ, లేదా నీకిచ్చిన గడువు కంటే ముందే చేస్తా. అలాగే. 15 సంవత్సరాల క్రితం మీరు నన్ను మా అమ్మని తాళతో కట్టేసి హింసించారు. జ్ఞాపకం వచ్చిందా? నా కళ్ళ ముందే నా తండ్రిని నిలువున కాల్చి చంపారు. గుర్తొచ్చిందా? మా అక్కను అమానుషంగా మానభంగం చేశారు. మర్చిపోయావా? లేదు లేదు. నేను ఎందుకు వచ్చానో ఇప్పుడు అర్థమైందా? నన్ను ఏం చేయకు. ఏమీ చేయను, ప్రాణాలు మాత్రమే తీస్తా. నీ చేత మోసగించబట్టానికి నేను పసివాణ్ణి కాదు, మిస్టర్ జగన్నాథ్. ఇది నన్ను చంపొద్దు. నువ్వేం చేయమన్నా చేస్తాను. నీ కాళ్ళు పట్టుకుంటాను. నన్ను చంపొద్దు. ఇంత దిగజారిపోయి బతిమాలుతున్నావు కాబట్టి నిన్ను నా చేత్తో చంపను. నేను 10 లెక్క పెట్టేలోగా నువ్వు దిగి పారిపోతే బతికిపోతావు. అలాగే. థ్యాంక్స్. 1 2 3 4 5. స్లో స్లో. 6 7 8
8, 9, 10. ప్రముఖ వ్యాపారవేత్త జగన్నాథ్ దుర్మరణం. నిన్న సాయంకాలం శ్రీ జగన్నాథ్ మెయిన్ బజార్లో కారు ఆపి రోడ్ క్రాస్ చేస్తుండగా ఒక కారు ప్రమాదానికి గురై అక్కడికక్కడే చనిపోయారు. అబద్ధం, శుద్ధ అబద్ధం. షూర్ మేడం, శుద్ధ అబద్ధమే. ఇది యాక్సిడెంట్ కాదు, ఇది హత్య. కరెక్ట్, ఇది యాక్సిడెంట్ కాదు, హత్యే. ఎంతో పగడ్బందీగా పథకం వేసి చేసిన హత్య. 100% కరెక్ట్. ఎంతో పగడ్బందీగా పథకం వేసి చేసిన హత్య. అది చేసింది కూడా ఎవరో కాదురా, నువ్వే. అయ్యో బాబోయ్, భలే కనిపించావక్క, నేనే. కానీ సాక్ష్యం లేదే. కెన్ యూ ప్రూవ్ ఇట్? చూడక్క, ఆ జగన్నాథ్ రోడ్ యాక్సిడెంట్ లో చనిపోయాడని తీర్మానిస్తూ మీ పోలీస్ డిపార్ట్మెంటే పేపర్లో స్టేట్మెంట్ ఇచ్చింది. అది అబద్ధం అని నువ్వు నిరూపించగలవా? విజయ్, తెలివిగా హత్య చేసి తప్పించుకున్నానని గర్వపడకరా. ఈ రోజు సాక్ష్యాలు లేకపోవచ్చు, కానీ ఏదో ఒక రోజు నిన్ను హంతకుడిగా నిలబెట్టి నీ నేరానికి శిక్ష పడేటట్టు చెయ్యకపోతే నేను గోపాలరావు గారు అమ్మాయినే కాదురా. నీ చేతి చిక్కకుండా మిగతా ఇద్దరు కూడా నేను చంపకపోతే నేను గోపాలరావు గారి అబ్బాయిని. నేను తలుచుకుంటే ఇప్పుడే ఇక్కడే నేను అరెస్ట్ చేయగలను. వద్దాలేదే, కమాన్. అన్ఫార్చునేట్, ఏ సాక్ష్యాధారాలు లేకుండా నిన్ను కోర్టుకు తీసుకెళ్తే కేసు నిలబడదురా. అందుకే నీ ఆటలు ఎలా కట్టించాలో అలా కట్టిస్తాను. పాపం నేను చూస్తుంటే జాలేస్తుంది. నోర్మయ్ విజయ్, ఇన్నాళ్ళు నాకు కొందరు శత్రువులున్నారని వాళ్ళని ఎలాగైనా కోర్టుకి ఇచ్చి శిక్ష వేయించాలని అనుకునేదాన్ని. కానీ ఇప్పుడు నువ్వే నా మొదటి శత్రువే. ఇక ఇంట్లో మన ఇద్దరం ఒకటిగా ఉండలేవు. గెట్ అవుట్. ఆ బంధం ఇప్పుడు తెగిపోయింది. నా తమ్ముడు ఒక హంతకుడని చెప్పుకోవడానికి నేను సిగ్గుపడుతున్నాను. బట్ నా అక్క ఒక పోలీస్ ఆఫీసర్ అని చెప్పుకోవడానికి నేను గర్వపడుతున్నాను. Anyhow, నీకు ఇష్టం లేకుండా ఈ ఇంట్లో ఉండటం నాకు ఇష్టం లేదు. ఓకే విజయ్, ఏమిట్రా ఇది? అమ్మా, ఈ రోజు నుంచి నీకిద్దరు బిడ్డలు లేరు, ఒక్కరే ఉంటారు. ఆ ఒక్కరు ఎవరనేది నువ్వే నిర్ణయించుకో. ఇందులో నిర్ణయించుకోవడానికి ఏముందమ్మా? వాడెక్కడున్నా రేపు నాకు తలకొరివి పెట్టక తప్పదు. నీ విషయం వేరు. నీ అచ్చటా ముచ్చటా చూడలేకపోయినా ఆలనా పాలనా చూడవలసిన బాధ్యత నాకుంది కదమ్మా. ఇంకా నిలబడ్డావేరా? వెళ్ళిపో. మీరు చెప్పలేదని కదా ఇన్స్పెక్టర్, అమ్మ ఆశీర్వచనం తీసుకుందామని. అమ్మా, నాన్నగారి ఆత్మశాంతి కోసం నేను ఒక మారణ హోమం చేస్తున్నాను. నా ఆశయం నెరవేరాలని, అందులో నాకే విజయం లభించాలని నన్ను మనస్ఫూర్తిగా ఆశీర్వదించమ్మా. చూడు బ్రదర్, నీ పేరేమిటి? రంగా. ఎప్పుడు చూసినా చట్టానికి కళ్ళు లేవు, న్యాయానికి ఇల్లు లేదని పాడుతుంటావే. చట్టం నిన్నేం చేసింది? నా బతుకు బుగ్గి చేసింది. అంటే పోనివ్వండి సార్, మీరేమైనా ఆరుస్తారా తీరుస్తారా? అవసరమైతే ఆరుస్తాను, అవకాశం ఉంటే తీరుస్తాను. ఇంతకీ మీరెవరు? నేను నీ జాతి పక్షినే. నీకు జరిగిన అన్యాయం ఏమిటో చెప్పు. చెప్తాను సార్. నేను రిక్షా వాళ్ళని. అవకాశాన్ని మించిన కలలు కన్నా ఆ కలలన్నీ కన్నీళ్లు చేసుకుని బతుకుతున్నాను. నాకు చిన్నారి చెల్లెలుండేది. ఎంతో మనసు పడామని కాలేజీలో చదివించాను. నా చెల్లెలు పెద్ద ఉద్యోగం చేస్తుందని, నా కష్టాలు గట్టెక్కుతాయని రాత్రింబవళ్ళు శ్రమించాను. చదువు పూర్తయిన చెల్లెలు ఉద్యోగం కోసం వీధి వీధికి తిరిగింది.
ఒక పెద్ద మనిషి తను సిఫార్సు చేసి ఉద్యోగం ఇప్పిస్తాను, ఇంటికి రమ్మని ఆశ పెట్టాడు. ఆ మాటలు నిజమని నమ్మి నా చెల్లెలు వద్దంటున్నా వినకుండా నేనే స్వయంగా నా రిక్షాలో తీసుకువెళ్ళాను. లోపలికి వెళ్ళేటప్పుడు మహాలక్ష్మిలా వెళ్ళిన నా చెల్లెలు బయటకి శవమై తిరిగి వచ్చింది. ఆమె చేతిలో సిఫార్సు ఉత్తరం మాత్రం ఉంది. అయ్యా, ఈ దేశంలో ఒక సిఫార్సు ఉత్తరం ఆడదాన్ని, మానాన్ని, ప్రాణాన్ని కూడా తీయగలదని అప్పటిదాకా నాకు తెలియదు సార్. నాకు తెలియదు. ఊరుకో. తర్వాత కోర్టుకు వెళ్ళారు. అక్కడ వాళ్ళు ఏం చెప్పారో తెలుసా? రంగా ఆరోపణలకు సరైన ఆధారాలు లేనందువల్ల అతని చెల్లెలు ఉద్యోగ ప్రయత్నంలో తనకు సిఫార్సు దొరికిందన్న ఆనందంతో గుండెకి మరణించిందే కాని ఎవరి ప్రమేయం లేదని కోర్టు వారు నమ్మి కేసు కొట్టివేయడమైనది. చట్టానికి కళ్ళు లేవు తమ్ముడు, న్యాయానికి ఇల్లు లేదు ఎప్పుడు, ఇక్కడున్నదొక్కటే కొట్టి బ్రతకటం, దొంగ దొరై తిరగటం. చట్టానికి కళ్ళు లేవు తమ్ముడు, న్యాయానికి ఇల్లు లేదు ఎప్పుడు. ఎవరన్నా చూస్తే నేను కొట్టాను అనుకుంటారు. మొయ్యవలసిన నోరు కాదు, మనిషిని. నేనంత అర్జెంట్ పని మీద ఉన్నాను, చూస్తున్నావు కదా. 5 నిమిషాలు టైం ఇవ్వలేవయ్యా? మూస్తానయ్యా, నీ లాకప్పులు పెట్టి మూస్తాను, ఇప్పుడే మూస్తాను. ఇంతకీ నీ పేరేమిటి? సమాచారం అండి. అడిగింది నీ పేరైతే నా పేరెందుకే చెప్తున్నావు? నా పేరు అదేనండి. నా పేరు నువ్వు పెట్టుకున్నందుకు నేను ఏడాలయ్యా. ఇంతకెందుకు ఏడుస్తున్నావు? ఆ ఆడది కొట్టిందని గుర్తుకొచ్చి. ఆడది కొట్టిందా? ఆడదాని పేరు అప్పలమ్మండి. ఎక్కడ ఉంటుంది? మా పేటేనండి. ఏ రోడ్డు? మా రోడ్డేనండి. ఇంటి నెంబరు? మా నెంబరేనండి. అంటే మీ ఇంటి ఓనరా? కాదండి, మా ఆవిడండి. సిగ్గులేదు? లేదండి, నన్ను కట్టుకున్నప్పుడే వదిలేసిందండి. సిగ్గు వదిలేసింది ఆవిడ కాదు. నువ్వు పెళ్ళాం కొట్టిందని పోలీస్ స్టేషన్కి వచ్చి రిపోర్ట్ చేస్తావా? కాదండి, రోజు కొడుతోందండి. నా పెళ్ళం రోజు నన్ను కొడుతూనే ఉందో. ఎవరితో చెప్పుకుంటానా? అది ఫ్యామిలీ విషయం, కుటుంబ రహస్యం. చూడమిస్తా, ఎవరికి బుద్ధి పుడితే వాళ్ళు కొడుతుంటారు, తెలిసిందా? ఇప్పుడు నాకు బుద్ధి పుట్టిందనుకో, ఇక్కడే పప్పులో కాలేశారు. ఒక ఆడది ఒక మగవాణ్ణి కొట్టిందంటే అది సామాన్యమైన ఆడది కాదు సార్. అవును, మగవాడే ఆడదాన్ని కొట్టాలి కదా. కదా, ఆ ఆడదానికి ఏ స్మగ్లింగ్ తోనో ఏ గ్యాంబ్లింగ్ తోనో సంబంధం ఉండి ఉండవచ్చు కదా. కదా, ఎంక్వైరీ చేస్తే సార్. అయితే కేసు విషయంలో మనం జాగ్రత్తగా హ్యాండ్లింగ్ చేయాలి కదా. ఈ సాకుతో నన్ను ఇక్కడ హ్యాండ్లింగ్ చేద్దాం అనుకుంటున్నావా? నువ్వు నా దగ్గర పని చేస్తున్నంత కాలం నాకు ఎస్ఐ ప్రమోషన్ కూడా రాదు. జగన్నాథ్ మరణం యాక్సిడెంట్ కాదు, హత్యైన నీకెందుకు వచ్చింది అనుమానం? చావబోయే కొద్ది క్షణాల ముందు నాకు ఫోన్ చేశాడు. ఏమని? తననెవరో హత్య చేస్తామని బెదిరించారు. కారణం చెప్పలేదు. ఎనీహౌ, వాడెవడు, ఎంత తెలివిగా యాక్సిడెంట్లా నమ్మించి జగన్నాథాన్ని ఎందుకు చంపాడు, ఈ విషయం లేట్ చేయకుండా నువ్వే తెలుసుకు తీరాలి. సంజయ్. ఓకే జావేద్, నేను ఆ ప్రయత్నం మీదే ఉంటాను. హలో రంగా. మీరా? నేనే. ఏమిటి పాట మనసులోనే పాడుకుంటావా? లేదు సార్, మనసులోని బాధని పైకి చెప్పుకునే అవకాశం లేక మౌనంగా వెళ్తున్నాను. చూడు రంగా, బాధల్ని గుర్తు చేసుకుంటూ జీవితాన్ని ఎందుకు పాడు చేసుకుంటావు? భవిష్యత్తు గురించి ఆలోచించు. చితికిపోయిన జీవితాలు భవిష్యత్తును గురించి ఆలోచించలేవు సార్. ఐఎమ్ సారీ. పోయిన నీ చెల్లెల్ని తిరిగి తెచ్చివ్వాలని, కానీ సోదరుడుగా నా హృదయంలో స్థానం ఇస్తాను, నీకు అభ్యంతరం లేకపోతే. సార్. యా. Come on. Waiter.
బయట వెళ్ళు. మైండ్ యువర్ ఓన్ బిజినెస్. సారీ సార్, ఆర్డర్ ప్లీజ్. ఒక క్యాంప కోలా రంగా, అరకాయ బ్రాండీ. ఓకే సార్. 1 సెకండ్ చూడంగా, ఈ రోజు నుంచి నువ్వు కొత్త జీవితం ప్రారంభిస్తున్నావు. 2 క్యాంప కోలా ఏమంటావు? అలాగే సార్. దట్స్ గుడ్. ఓకే సార్. యాకోబ్, తెలిసిందా? 600 అయినా సరే వాడిని పట్టుకు తీరాలి. మీరుండండి, వీడి సంగతి నేను తేలుస్తాను. నీ పేరు జాన్ కదూ? హూ ఆర్ యు? మా నాన్నని చంపిన వాళ్ళలో నువ్వు ఒకడివి కదూ? ఎవడు మీ నాన్న? గోపాలరావు. నవ్వకురా, మీ నాన్న దగ్గరికే నిన్ను పంపుతా. ఏయ్, అబ్బా, హలో, కౌనే? హలో జావీద్, ఒక ముఖ్యమైన విషయం. ఈవేళ అప్పుడేంటి? రేపు మాట్లాడుకోవచ్చులే. అది కాదు జావీద్, మన జగన్నాథాన్ని హత్య చేసిన ఎవరో తెలిసిపోయింది. ఎవరు? రంగాపురం గోపాలరావు కొడుకు. నీకెలా తెలుసు? ఓ హోటల్లో నన్ను చూసి వాడే గుర్తుపెట్టాడు. నన్ను కూడా చంపబోతే పారిపోయి వచ్చేసాడు. షట్ అప్ యు బ్లడీ కవర్డ్. పారిపోయొచ్చానని గర్వంగా చెప్తున్నావా? లేదు జావీద్, నాకు అక్కడ అవకాశం దొరకలేదు. అందుకే ఇప్పుడు ఒక మనిషిని పంపించాను. ఎందుకు? జగన్నాథాన్ని చంపిన గోపాలరావు కొడుకుని, మనల్ని అరెస్టు చేయాలని చూస్తున్న ఆ ఇన్స్పెక్టర్ని, అవసరమైతే ఆ కుటుంబాన్ని సర్వనాశనం చేయమని. ఓకే? దాట్స్ గుడ్. మిగతాది నేను చూసుకుంటాను. ఎందుకైనా మంచిది 2 రోజులు బయటికి రాకు, ఇంట్లోనే ఉంటు. సంజే? ఓకే జావీద్, గుడ్ నైట్. డోంట్ డిస్టర్బ్ మీ, ఐ సే. అండర్స్టాండ్? ప్లీజ్
కాల్చొద్దు, కాల్చొద్దు. వద్దు. కమియా ఎవరు నువ్వు? నిన్నెవరు పంపించారు? చెప్పను, చెప్పవు. చెప్పను. ఇలా అడిగితే ఎందుకు చెప్తావురా నువ్వు? నీ చేత ఎక్కడ చెప్పించాలో అక్కడ చెప్పిస్తానేరా. చివరిసారిగా అడుగుతున్నాను, నిన్నెవరు పంపించారో నిజం చెప్పకపోతే నీ ప్రాణాలు గాల్లో కలిసిపోతాయా? చెప్పు. నన్ను అడగద్దు, ఆ? నన్నే అడగద్దు. నిన్ను అడుగుద్దా? నిజంగా నిజంగా చెప్పు, చెప్పు, యాన్. నిజం చెప్పు. ఆ? జాన్. జాన్. నువ్వా? ఏ ఇంత తొందరగా వస్తాననుకోలేదా? నువ్వంటే పిరికి వెధవలా పారిపోయి నన్ను చంపడానికి ఇంకెవరినో పంపించావు. నిన్ను చంపడానికి నేనే స్వయంగా వచ్చాను. ఏమ్మా, స్టార్ట్ చేద్దామా? అదే వచ్చిన పని మొదలెడదామా? వద్దు, నన్నేం చెయ్యొద్దు. నీకు కావాలంటే ఈ ఇల్లు ఇచ్చేస్తాను, నా కారు ఇచ్చేస్తాను. వాటికి రెండింతలు నేనిస్తాను. మా నాన్న ప్రాణాలు తెచ్చివ్వగలవా? అదొక్కటి తప్ప నీకు ఈ ప్రపంచంలో ఏది కావాలన్నా తెచ్చిస్తాను. నన్ను వదిలిపెట్టు, నీ కాళ్ళు పట్టుకుంటారు. ఆఫ్టర్ ఆల్ అప్పుడు నేను ఒక పసివాణ్ణి, అయినా తిరగబడ్డాను. ఇప్పుడు నువ్వు దున్నపోతులా ఉన్నావు. నా కాళ్ళ మీద పడి ప్రాణభిక్ష ఆడడానికి సిగ్గేయటం లేదు, పౌరుషం లేదు. నన్ను కొట్టు తిట్టు, కానీ నా ప్రాణాలు మాత్రం తీయద్దు ప్లీజ్. నో 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 నో. అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు పట్టుకునే నీలాంటి వాళ్ళు జాతికే ప్రమాదం. అయినా ఆడదానికంటే హీనంగా భయపడుతున్నావు కాబట్టి
నిన్ను నా చేత్తో చంపను. టేక్ ఇట్ ఈజీ. Come on, have a peck. Come on, కూర్చో. That's right. నన్ను మా అమ్మని తాళతో కట్టేసి మా నట్టింట్లో కూర్చుని ఒళ్ళు మరిచేలా తాగావు కదూ. తాగు. వద్దండి. ఏ నాకు మర్యాద ఇస్తున్నావా? మీలాంటి పశువుల చేతిలో మానభంగం చేయబడి మా అక్క ప్రాణాలతో పోరాడుతున్న సమయంలో కూడా నువ్వెంతో ఆనందంగా తాగుతూనే ఉన్నావు కదూ. ఇప్పుడు నువ్వు అదే పరిస్థితిలో చావు బతుకు మధ్య కొట్టుమిట్టాడుతూ తాగుతూ ఉంటే చూసి నేను ఆనందిస్తాను. తాగు తాగు. ఇంతేరా అయిపోయిందా? అప్పుడేమైపోయిందిరా, ఇంకా చాలా ఉంది. దమ్మా రాను, ఇక్కడికే తీసుకురా. నువ్విప్పుడు స్నానం చేయబోతున్నావు. ఓకే. అయిపోయింది స్నానం. తలపైకి రాదు, పూర్తిగా మునిగి స్నానం చేయాలి. తల ఏ కొంచెం పైకి లేచిందో శాశ్వతంగా లేచిపోతుంది. శవం చచ్చింది. అతని కోసం నువ్వు ఎదురు చూడటమే తప్ప నీ ధ్యాసే అతనికి ఉన్నట్టు లేదు. హలో. హలో. సారీ, భోంసేవా? ఒప్పుకున్నాను, నేనే ఓడిపోయాను. సరేనా? ఓడిపోయారా? వాట్స్ ద మ్యాటర్? ఏం లేదు విజయ్, మా ఇద్దరికి ఒక చిన్న ఛాలెంజ్. ఓ, ఇట్స్ వెరీ బ్యాడ్. నాకు ఆకలిస్తుంది. ముందు ఈ ఛాలెంజ్, తర్వాత ఏ ఛాలెంజ్ అయినా. Come on. ఏంటి విజయ్ తింటాం? ఇంకొంచెం అన్నం పెట్టుకో. చాలు 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 చాలు. నిజం చెప్పనా, నాకు అసలు ఆకలే ఉండదు. నా కోసం నువ్వు ఎదురు చూస్తుంటావని మీ ఇంటికి భోజనం రావడం. ఇప్పుడు అర్థమైందా? అర్థం చేసుకోబట్టే కదా వస్తుంటా. మిమ్మల్ని కాదండి. ఆ మాట నన్ను ఉద్దేశించి అంది బాబు.
అవును, వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను మీరు ఏదో మాట్లాడుకుంటున్నారు. అసలు ఏం జరిగిందండి? మరేం లేదయ్యా, నీ విషయంలోనే మా ఇద్దరికి చిన్న పోటీ వచ్చింది. నా విషయంలోనా? అవును, నాణెం ఎగరేస్తే బొమ్మే పడుతుందని మా అమ్మాయి ఆశపడుతుంది. బొరుసు పడుతుందేమో నేను భయపడుతున్నాను. అర్థమైంది. మీ పోటీ మా ప్రేమ విషయంలో అయితే మీరు ఓడిపోతారు, పెళ్లి విషయంలో అయితే రేఖ ఓడిపోతుంది. అంటే అంత మించి అని ఇంకేం అడగండి, ఎందుకంటే నేను ఒక హంతకుని. అడవి మృగాల్ని చంపేవాళ్ళని వేటగాళ్ళు అంటారు గాని హంతకులు అన్నారు నాయన. మీ దృష్టిలో అనకపోవచ్చు, కానీ చట్టం దృష్టిలో అంటారు. అందుకే చెప్తున్నాను, మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని ఆశలు కల్పించి ఒకవేళ రేపు నేను ఊరికంబం ఎక్కవలసి వస్తే? అలా ఎందుకు ఆలోచిస్తావు? మీ కుటుంబాన్ని సర్వనాశనం చేసి వాళ్ళ ఇన్నాళ్ళు హాయిగా బతకలేదు, నీకు మాత్రం అర్హత ఎందుకు ఉండకూడదు? నేను అర్హత గురించి మాట్లాడటం లేదండి. నా ఆశయం నెరవేరిన తర్వాత నేను బతకవలసిన అవసరం లేదేమో అనుకుంటున్నాను. ఆ అవసరం తనకుందని నా బిడ్డ అనుకుంటోంది, దానికేమంటావు? గుడ్ మార్నింగ్, ఐఎమ్ జావ్ స్పీకింగ్. హలో జావేద్, హౌ ఆర్ యూ? ఫైన్, థ్యాంక్ యూ. చాలా రోజుల తర్వాత ఫోన్ చేశావు, ఏమిటి విశేషాలు? విశేషాలు ఉండబట్టే కదా ఫోన్ చేశాం. నా ఫ్రెండ్ జగన్నాథం హత్య చేయబడ్డాడు, మీకు తెలుసుగా? నో, అది హత్య కాదు, యాక్సిడెంట్. నాయ్ సాబ్, అది యాక్సిడెంట్ కాదని నా నమ్మకం. నా ఇంకొక ఫ్రెండ్ జాన్, వాడు కూడా హత్య చేయబడ్డాడు అని విన్నాను. ఏ భిటిక్ నహీ హై. సారీ మిస్టర్ జావేద్, జాన్ విషయంలో నీ ఊహ తప్పు. అతన్ని ఎవరూ చంపలేదు. తప్ప తాగి ఒళ్ళు తెలియని స్థితిలో స్నానం చేయబోయి ఊపిరాడక చచ్చాడు. ఇది పోస్ట్ మార్టంలో తేలిన విషయం. నాయ్ సాబ్, ఈ రెండు హత్యలే. చేసింది ఎవరో కూడా నాకు తెలుసు. ఎవరు? మీ డిపార్ట్మెంట్ లో పనిచేస్తుంది దుర్గా, ఆవిడ తమ్ముడు. ఇస్ ఇట్? సర్టన్లీ. పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉండే తమ్ముడికి సహాయం చేస్తుంది. ఐ సీ. మీరు ఇంత ఖచ్చితంగా ఎలా చెప్పగలుగుతున్నారు? ఆ కుటుంబానికి మా ముగ్గురు పైన అకారణమైన ద్వేషం ఉంది. అది వేరే విషయం. ఇప్పుడు మీరు యాక్షన్ తీసుకుంటారా, ఆర్ఎల్స్ నన్ను కోర్టుకు వెళ్ళమంటారా? ఇట్స్ ఆల్ రైట్. మీరు చెప్పేది నిజమైతే నేనేం చేయాలో అది చేస్తాను. శుక్రియా. మీకు ఇంకా నమ్మకం లేకపోతే నేను జాబ్ రిజైన్ చేస్తానండి. మన ఇన్స్పెక్టర్ రిజైన్ చేసిందట, కారణం ఏమిటి? అక్కడే పప్పులో కాలేశారు. పప్పులోనే వేస్తాను, మరిగా నూనెలోనే వేస్తాను, నువ్వెవరో చెప్పడానికి. అది కాదు సార్, ఇది రిజైన్ కాదు, ఊస్టింగ్ అంటున్నారు. అసలు ఆ జాన్ ఎలా చచ్చిపోయాడు మీకు తెలుసా? నాకు తెలుసు, తప్ప తాగి నీటిలో మనకి చచ్చిపోయాడు. మళ్ళీ ఇక్కడే పప్పులో కాలేశారు. పప్పులో కాలే కాదు, నిన్ను కూడా కలిపేస్తాను. చెప్పాల్సి చూడగా చెప్పు. కోపడకండి సార్, ఆ జాన్ది ఆత్మహత్య కాదు సార్, హత్య. కేసు మార్చకు. నేను మార్చడం కాదు సార్, ఇది నిజం. కానీ ఇది ఆత్మహత్యగా నిరూపించబడింది. హత్య ఎవరు చేశారు? విజయ్ చేయమని చెప్పింది మన ఇన్స్పెక్టర్ అమ్మ. పై వాళ్ళకి తెలిసిపోయింది, అమ్మగారిని బయటికి పంపించేశారు. అయితే ఇదంతా నీకెలా తెలుసు? నువ్వే దగ్గర చేయించావా లేదా కొంచెం దూరం నుంచి చూసావా? నేను చూడటమా? భలే అడిగారు సార్. నేనే కనుక చూస్తుంటే అప్పుడే ఇలా పట్టేసేవాడు సార్. ఎవరిని? నన్నా? నీకెలా తెలుసో చెప్పు. మన 109 లేడు సార్, వాడు చెప్పాడు సార్. అంటే వాడు చూశాడా? లేదు సార్, వాడికి జాన్ ఇంట్లో పని మనిషి చెప్పిందట సార్. పోనీ అదేనా చూసిందా? చూసిందంటే కొంతవరకు చూసింది సార్. కొంత కొంత అంటే ఎంత వరకు? ఎవరో ఒక వ్యక్తి జాన్తో గ్లాసులు గ్లాసులు తాగించేశాడు సార్. దట్ ఈస్ ద పాయింట్. మళ్ళీ పప్పులో ఉప్పేస్తాను. నోరు విప్పావంటే నీ నోట్లో నిప్పేస్తాను, నీ బట్టలు విప్పేస్తాను, అందరికీ నీకు పిచ్చెక్కిందని చెప్పేస్తాను. మళ్ళీ మళ్ళీ అన్నావంటే నీ నోట్లో ఇలాంటి కుక్కేస్తాను. ఏమ్మా, అక్క నిజంగానే ఉద్యోగానికి రాజీనామా చేసినట? ఏవో నాయనా, నువ్వు ఇల్లు వదిలిపెట్టి వచ్చినప్పటి నుంచి దాని దగ్గర మాట్లాడాలంటేనే భయంగా ఉంది. తనలో తనే విసుక్కుంటుంది, ఏమైనా అడిగితే కసురుకుంటుంది. ఏం చెప్పమంటావులే, నేను వస్తాను. అదేమిటమ్మా, రాక రాక మా ఇంటికి వచ్చారు, కొంచెం కాఫీ అయినా తాగి వెళ్ళండి. పర్వాలేదండి,
అమ్మాయికి అసలే ఒంట్లో కూడా బాగుంటలేదు. మరోసారి ఎప్పుడైనా వస్తానుగా. అమ్మా, మాకు ఆదర్శాల తేడా వచ్చింది మాత్రాన నేను నీకు కూడా కాకుండా పోయానా? అక్కడికి ఒంట్లో బాగుండబోతే నాకు ఎందుకు కబుర్ చేయలేదు? సరేమ్మా, వెళ్దాం పద. అన్నట్టు నేను ఇంటికి వస్తే మీ అమ్మాయి గారు లోపల రానిస్తుందా, లేక నాతో పాటు నేను కూడా బయటికి? అదేం మాట్రా, నేను దాని దగ్గరే ఉండిపోయాననే కోపంతో అంటున్నావే గాని దాని మనసు నీకు మాత్రం తెలియదు. వచ్చి చూడు ఎంత ఆనందిస్తుందో. తమాషగా అనాలేమ్మా, పద. హలో, చెప్పండి. నేను దుర్గని మాట్లాడుతున్నాను. ఆహా, అమ్మతో పాటు వాడు బయలుదేరాడా? నో, మనం ప్లాన్ చేసినట్టు మా అమ్మ కూడా తెలియదండి. నిజంగా? ఓకే, థ్యాంక్ యూ. కూర్చోవచ్చుగా. కూర్చోమని చెప్పొచ్చుగా. అంత మర్యాద ఇవ్వడానికి నేను ఎవరిని బొట్టు కాటుకు పెట్టి పిలవలేదు. అఫ్ కోర్స్, ఏదో ఒక రోజున నేను బొట్టు కాటుగా పెట్టి సాగనంపవలసిన వాళ్ళు ఇంకా ఇంట్లో ఉన్నారండి. ఆహా, ఏరా నీకింకా ఆ బరువు బాధ్యతలు మిగిలిన్నాయా? చూడండి మేడం, నేను గౌరవంగా మాట్లాడుతున్నప్పుడు మర్యాద లేకుండా రాగి అంటే మనం ఊరుకో. చాలా నీకు పెద్ద మర్యాద. అక్క చెవులవే, దాంతో చాలా పని ఉంది. ఏం పని ఉంది? కళ్ళు పెట్టుకోవద్దు. మన ఇద్దరం కలిసి భోంచేసి ఎన్నాళ్ళైందిరా? అది సరే అక్క, నీకు ఒంట్లో బాగుండేదని అమ్మ చెప్పింది. ఇప్పుడు ఎలా ఉంది? నీ గురించి దిగులు తప్ప నాకు ఇంకే జబ్బు లేదు. సరే గాని ఉద్యోగం రాజీనామా ఎందుకు ఇచ్చావు? అదా తర్వాత చెప్తాను. భోంచి ఏం చెప్పా? అయితే నేను భోంచాను పో. అది కాదురా విజయ్, చెప్పడానికి ఏముంది. నేను అనుకున్న ప్రకారం ఆ ముగ్గురిని అరెస్ట్ చేయలేకపోయాను. నీతో ఛాలెంజ్ చేసి ఓడిపోయాను. ఈ రెండు చేయలేనప్పుడు నాకెందుకురా పోలీసు ఉద్యోగం? నీ వల్ల కాదని నేను అప్పుడే చెప్పాను. అక్క, ఈ రోజుల్లో ముక్కు సుట్టుకుపోయే మనుషులు కన్నా పిచ్చోళ్ళు మరొకరు. విజయ్, నువ్వు 100% కరెక్ట్ రా. ఆత్మానుభవం అయితే కదరా తత్వం బోధపడేది. ఏమైనా నువ్వు అనుకునే సాధించావు. ఐఎమ్ హ్యాపీ అబౌట్ ఇట్. విజయ్, నీకు విషయం చెప్పనా? డిపార్ట్మెంట్ లో ఉంటూ నీకు సహాయం చేస్తున్నాననే అపనిందలు మోసే కంటే ఉద్యోగ రాజీనామా చేసి నిజంగా నీతో చేయగలుపుతామని నిర్ణయించుకున్నాను రా. ఏమంటావు? నిజంగానా? నిజంగా. థ్యాంక్ యూ అక్క. ఆలస్యంగానైనా నా దారికే వచ్చావు. ఉండు. జయ్, నీ ముందు చెప్పకూడదు కానీ నిన్ను గురించి తెలుసుకుంటే నాకు ఎంతో గొప్పగా ఉంటుందా. అది కాదురా విజయ్, నేను ఎన్నో బుక్స్ చదివాను. ఇన్ఫాక్ట్ ఎన్నో కేసెస్ హ్యాండిల్ చేశాను. వాడు ఎంత పెద్ద హంతకుడైనా ఎక్కడో అక్కడ తప్పట అడిగేస్తాడు, చట్టానికి దొరికిపోతాడు. కానీ మై గుడ్నెస్, కనీసం హత్య అనే అనుమానం కూడా రాకుండా నువ్వు ఆ రెండు కూడా సెల చేసావురా. హ్యాట్స్ ఆఫ్ టు యు. అయితే రియలీ హ్యాట్స్ ఆఫ్ టు. అదే అసలు విషయం చెప్పంటావా అక్క? అసలు విషయమా? నాకెందుకులేరా. పోనీ చెప్పు. ఆనాడు వాళ్ళు దొంగ సాక్ష్యాలు సృష్టించి మన కుటుంబాన్ని ఎలా నాశనం చేయగలిగారో అలాగే నేను వాళ్ళ ఆటలు కట్టిస్తున్నాను. అంటే? చెప్తానక్క. నేను ముందుగా చంపింది జగన్నాథాన్ని. వాడిని ఎలా చంపానో తెలుసా? వాడి చేత్తోనే వాడు కళ్ళు పొడిచాను. అక్క, వాడికి తెలియకుండా వాడి కారులోనే దాక్కున్నాను. కారు మంచి ట్రాఫిక్ రోడ్లో వెళుతూ ఉంది. పిస్టల్ చూపించి కారు ఓ పక్కగా ఆపమన్నాను. వాడు నన్ను చూసి బెదిరిపోయాడు, గిజగిజలాడిపోయాడు. అయ్యో, ఆ తర్వాత? ప్రాణాల మీద తీపి ఉంటే 10 ఒకటి లెక్క పెట్టలోగా దిగి పారిపోమన్నాను. వాడు డోర్ తీసి దిగాడు. నేను తక్కువ కళ్ళజోడు లాగేశాను. బతుకు మీద ఆశతో వాడు పిచ్చి కుక్క పరిగెత్తాడు. యాక్సిడెంట్, టెరిబుల్ యాక్సిడెంట్. అంతే,
ఫెంటాస్టిక్. అది సరే కానీ ఆ జాన్ హత్య అది అంతే. వాడుకున్న తాగుడు వ్యసనాన్ని ఆధారంగా చేసుకుని వాడిని ఒళ్ళు మర్చిపోయేలా తాగించాను. ఆ స్థితిలోనే మునిగి స్నానం చేయకపోతే చంపుతానని వాడి పిస్తలతో వాడినే బెదిరించాను. వాడు అప్పటికే నిండా చలేస్తున్నాడు. మునిగాడు, చచ్చాడు. ఎలా ఉంది? అయ్య బాబోయ్ విజయ్, నీది నిజంగా గొప్ప క్రిమినల్ బ్రెయిన్ రా. ఇంకా జావేద్ ఒక్కడే మిగిలిపోయాడు. వాడు ఎలా చంపుతాడో తెలుసా? ఎలాగా? ఆశ, నేను చెప్పను, చేసి చూపిస్తాను. పోరా. ఓకే, గుడ్ నైట్. గుడ్ నైట్. హలో, ఇన్స్పెక్టర్ దుర్గా స్పీకింగ్. మనం అనుకున్న ప్రకారం స్టేట్మెంట్ రికార్డ్ చేసి పెట్టాను. మీరు వెంటనే బయలుదేరి రావాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. బాగుందమ్మా, చాలా బాగుంది. వాణ్ణి పట్టుకోవడం కోసమే ఇంత నాటకం ఆడావా? క్షమించు. హంతకుణ్ణి బంధించడం కోసం మేమేం చేయడానికి వెనుకాడం. అది మా ఉద్యోగ ధర్మం. ఉద్యోగం, ధర్మం ఇవి తప్ప వాడు నీ తమ్ముడని కనికరమైనా లేదా? కనీసం ఒక ఆడపిల్లకు ఉండవలసిన మమతానురాగాలు కూడా నీలో లేకుండా పోయాయి. అవన్నీ గుర్తుకొస్తే మేము ఈ డ్రెస్ వేసుకోను లేవు. ఈ డ్రెస్ వేసుకున్న తర్వాత అవి మా గుర్తుకు రాను కూడదు. నువ్వెన్ని చెప్పినా సరే వాణ్ణి అరెస్ట్ చేయడానికి నేను ఒప్పుకోను. నా కళ్ళ ముందు ఎవరు చట్టాన్ని ధిక్కరించినా నేను సహించనని నీకు బాగా తెలుసు. అంటే నన్ను అరెస్ట్ చేస్తావా? దయచేసి అంతవరకు తేవద్దని చెప్తున్నాను. ఏ ఆశ్చర్యంగా ఉందా? అక్క, ఈ డ్రెస్ ఏమిటి? పోలీసులు ఏమిటి? నిన్ను అరెస్ట్ చేయడానికి. ఎందుకు? జగన్నాథ్ని, జాన్ని కుట్ర పన్ని హత్య చేసినందుకు. నువ్వే చేశావని నాకు ముందే తెలిసినా ఆధారాల కోసమే ఇన్నాళ్ళు ఆగాను. ఏమిటిది? ఇందులో వాళ్ళిద్దరినీ నువ్వు ఎలా ఎలా చంపావో నువ్వే స్వయంగా ఇచ్చిన స్టేట్మెంట్ రికార్డ్ చేసి పెట్టాను. అక్క, నువ్వెంత పని చేస్తావు అనుకోలేదు. ఆహా, ఎంతైనా నీకన్నా ముందు పుట్టాను కదరా. వినండి ఇన్స్పెక్టర్. విజయ్, నీ ముందు చెప్పకూడదు కానీ నిన్ను గురించి తెలుసుకుంటే నాకు ఎంతో గొప్పగా ఉంటుందా. అది కాదురా విజయ్, నేను ఎన్నో బుక్స్ చదివాను. ఇన్ఫాక్ట్ ఎన్నో కేసెస్ హ్యాండిల్ చేశాను. వాడు ఎంత పెద్ద హంతకుడైనా ఎక్కడో అక్కడ తప్పటడిగేస్తాడు, చట్టానికి దొరికిపోతాడు. కానీ మై గుడ్నెస్, కనీసం హత్య అనే అనుమానం కూడా రాకుండా నువ్వు ఆ 2 బర్డర్స్ ఎలా చేసావురా? హ్యాట్స్ ఆఫ్ టు అయితే, రియలీ హ్యాట్స్ ఆఫ్ టు. అదే అసలు విషయం చెప్పంటావు అక్క? అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి కోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట గుట్టు నిమిషంలో తెలిసిందిలే గుండె దిగదారి నిలుతుందిలే అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి కోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట. కనీసం హత్య అనే అనుమానం కూడా రాకుండా నువ్వు ఆ 2 బర్డర్స్ ఎలా చేసావురా? హ్యాట్స్ ఆఫ్ టు అయితే, రియలీ హ్యాట్స్ ఆఫ్. అదే అసలు విషయం చెప్పంటావు అక్క? అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి కోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట గుట్టు నిమిషంలో తెలిసిందిలే గుండె దిగదారి నిలుతుందిలే అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి కోల్తా కొట్టిందిలే. హ్యాట్స్ ఆఫ్ టు అయితే, రియలీ హ్యాట్స్ ఆఫ్ టు. అదే అసలు విషయం చెప్పంటావు అక్క? అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి
కోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట దాన్ని ఎన్నిసార్లు ఆన్ చేసినా అందులో ఉన్నదే వస్తుందక్క, లేనిది ఎక్కడి నుంచి వస్తుంది? మేడం, దిస్ ఇస్ నాట్ గుడ్ ఆన్ యువర్ పార్ట్. అది కాదండి. నో, మీ అక్క తమ్ముళ్ళు ఇద్దరు కలిసి మమ్మల్ని ఫూల్ చేయాలనుకుంటున్నారా? No, no. సారీ, కమా. అక్క, ఎంతైనా నీ పోలీసు బుద్ధి పోనిచ్చుకున్నావు కాదు. ఏక నీతో కలిసి 25 ఏళ్ళు పెరిగానే, నువ్వెప్పుడు ఏ నిమిషంలో ఏం చేస్తావన్నది మాత్రం గ్రహించలేను. నువ్వు ఉద్యోగానికి రాజీనామా ఇవ్వటం డ్రామా అని నాకు తెలుసు. ఒంట్లో బాగుండలేదని నటించావు, అమ్మను మోసం చేసావు. ఆ విషయం అమ్మ నాతో చెప్తే నేను తప్పనిసరిగా వస్తానని నువ్వు ప్లాన్ చేసావు, అవును? నేను తెలియగలవాణ్ణని ఎందుకు మెచ్చుకుంటున్నావో తెలుసు, నేను చెప్పేదంతా రికార్డ్ చేస్తున్నావని కూడా తెలుసు. చివరికి ఏమైంది? బోల్తా కొట్టిందిలే బుల్ బుల్ పిట్టాయ్. అది సరే గాని మొదట్లో నేను మాట్లాడినవన్నీ రికార్డ్ అయ్యాయి, కానీ నీ మాటలు మాత్రం ఒక్కటి కూడా రికార్డ్ కాలేదే. ఏం చేశావు? చెప్పానుగా, మనం ఏం చేసినా చాలా సింపుల్ గా చేస్తుంటాం. దీని పేరు మైక్. ఇది నా చేతికి ఎలా వచ్చిందా అని ఆశ్చర్యంగా ఉందా? అసలు ఉన్నట్టుండి నా తెలివితేటని పొగుడుతుందేమిటా అని నాకు అనుమానం వచ్చింది. మంచం కింద ఇలాంటి ఏర్పాటు చేసేవేమోననే అనుమానంతో నా చేతిలో ఉన్న కత్తి కింద పడిపోయేటట్టు నటించాను. ఆ కత్తితోనే మైక్ వైర్ కట్ చేశాను. ఎలా ఉంది మన గొప్ప క్రిమినల్ బ్రెయిన్? అక్క, ఆఖరిసరిగా నేను చెప్పేది విను. శత్రుశేషం రుణశేషం ఉండకూడదంటారు పెద్దలు. నువ్వే కాదు, బ్రహ్మరుద్రాదులు అడ్డొచ్చినా సరే ఆ 3వ వాడిని చంపే తీరుతాను. ఇది నాన్నగారి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. ఏమిటి? ఫోన్ చేసి మిమ్మల్ని చంపుతానని బెదిరించాడా? ఐ డౌట్. వాడెవడో పిచ్చివాడై ఉండాలి. ఫిరోహి బాగ్ చెప్పేది నేనండి. మీకు తెలియదు జావేద్ గారు, మన జాతికి కొన్నాళ్లుగా పేరు తెలియని జాడ్యం ఒకటి పట్టుకుంది. ఇవన్నీ రోజు ఎన్ని వినటం లేదు, పేపర్లో ఎన్ని చదవటం లేదు. విమానం బయలుదేరబోతుంది అనుకోండి, ఒక వెర్రివేతం ఫోన్ చేసి అందులో బాంబు ఉంది అంటాడు. ఒక ట్రైన్ బయలుదేరబోతుంది అనుకోండి, అది పలానా చోట పేల్చబడుతుంది అంటాడు. ఇవన్నీ ఎలా నమ్మడం? నేను చెప్పేది అబద్ధం అంటారా? నో, మాకు చేతనైనంత వరకు మేము చేస్తూనే ఉన్నాం. కానీ కొందరు వ్యక్తులు బాధ్యతారహితంగా ఏమాత్రం క్రమశిక్షణ లేకుండా ప్రవర్తిస్తున్నారనే మా బాధ. మీరేం భయపడకండి, మీకు ప్రొటెక్షన్ ఇస్తాం. నేను భయపడి కంప్లైంట్ ఇవ్వలేదు సార్. అటువంటి మృగాల్ని సొసైటీలో ఎందుకు అలౌ చేస్తున్నారా అని అడగడానికి వచ్చాను. ఏం చేయగలం? కొన్ని కొన్ని క్రూర మృగాలు ఆవుతోళ్లు కప్పుకొని అలా బతికిపోతూనే ఉంటాయి. వాటి అసలు రంగు బయటపడితే కదా మేమేదైనా చేయటానికి. అంటే ఏముంది? ఏ వ్యక్తినైనా మేము అరెస్ట్ చేయాలనుకుంటే ఆధారాలు కావాలని నీకు తెలుసు. ఈ ఒక్క పాయింట్ను ఆసరాగా తీసుకుని కొందరు దుర్మార్గులు తప్పించుకుంటున్నారు, కొందరు అమాయకులు అకారణంగా బలైపోతున్నారు. చివరికి మీరు అనేది ఏమిటి? ఆధారాలు లేకపోతే ఆవిడ తమ్ముడిని అరెస్ట్ చేయనంటారా? ఆధారాలే అక్కర్లేకపోతే మిమ్మల్ని కూడా అరెస్ట్ చేయొచ్చుగా. ఐ మీన్ ఎవరినైనా అరెస్ట్ చేయొచ్చు కదా అని. చేస్తారు. మీరెంత మంచి పేరు తెచ్చుకుంటున్నారో మాకు తెలుసు. మిస్టర్ జావేద్, అనవసరం విషయాలు మాట్లాడటం అంత మంచిది కాదు. మీరు కంప్లైంట్ ఇచ్చారు, మేము మా డ్యూటీ చేస్తాం. దట్స్ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఖుదా హఫీజ్. సార్, నాదొక చిన్న రిక్వెస్ట్. ఎస్. మీరు అంగీకరిస్తే అనుమానం మీద నేను ఒక వ్యక్తిని అరెస్ట్ చేయదలుచుకున్నాను. ఎవరతను? మిస్టర్ విజయ్. అంటే నీ తమ్ముడా? దయచేసి నన్నేం అడగదు సార్. ఎందుకంటే ఈ అరెస్ట్ ద్వారా కేవలం ఒక నేరస్తుణ్ణి మాత్రమే కాదు, 2 నేరస్తుల్ని ప్రాణాలతో పట్టుకుని కోర్టులో నిలబెట్టగలనే నమ్మకం నాకుంది సార్. సార్ ప్లీజ్. ప్రొసీడ్. విజయ్, ఏమైంది? ఎందుకు అలా ఉన్నావు? ఇంతవరకు నాకు మా అక్కకు అంతర్యుద్ధం మాత్రం జరిగింది. ఇప్పుడు బహిరంగంగా జరగబోతుంది.
ఇంకొద్ది క్షణాల్లో మక్కలను అరెస్ట్ చేసిన చేయొచ్చు. విజయ్, భయపడకు. ఆ జావేద్ అంతం చూసేంత వరకు నేను నిద్రపోను. అందుకే మళ్ళీ మనం కలుసుకోగలుగుతాం లేదోనని నీతో చెప్పడానికి వచ్చాను. అంతేనా విజయ్? మనిద్దరం కలుసుకోవడం ఇదే చివరిసారైతే నువ్వు చెప్పవలసింది ఇంతేనా? ఇంకేమీ లేదా? ఐఎమ్ సారీ రేఖ, ఐఎమ్ సారీ. మీరెవరో నేనెవరో అయినా ఇన్నాళ్ళు సొంత మనిషి కన్నా ఎక్కువగా ఆదరించావు. నేను ఒక హంతకుడిని తెలుసు కూడా మనస్ఫూర్తిగా సహాయపడ్డావు. నేనేం చేసినా ఈ రుణం తీర్చుకోలేను. అడుగు రేఖ, ఈ క్షణంలో నీకేం కావాలో నేను ఇస్తాను. మాట తప్పవుగా? రేఖ, అయితే ఇక్కడే ఈ క్షణంలోనే నా మెళ్ళో తాడిగట్టు. రేఖ, మాట తప్పనన్నావుగా? బట్ నీది కోరాని కోరిక రేఖ. నేను ప్రాణాలు తీసే రాక్షసునైతే కావచ్చు, అంత మాత్రాన చూస్తూ చూస్తూ ఒక ఆడపిల్ల జీవితం నాతో పాటు నాశనం చేసేంత కిరాతకుని కాను. కానీ విజయ్, అక్కర్లేని మనువుతో 100 ఏళ్లు బ్రతకాలని ఏ ఆడది కోరుకోదు. మనసుకు నచ్చిన మనిషితో 3 ఘడియలు బ్రతికి చనిపోయినా చాలని అనుకుంటుంది. ఇప్పుడు నా చావు బ్రతుకులు 2 నీ చేతుల్లో ఉన్నాయని గుర్తుంచుకొని వెళ్ళు విజయ్, వెళ్ళు. నన్ను క్షమించు రేఖ. నా మీద ఇంత గాఢంగా ఆశలు పెంచుకున్నావు అనుకోలేదు. నీకు ఇప్పుడే మాటిస్తున్నాను, నా కథకు ముగింపు ఎలా ఉన్నా నిన్ను నేను తప్పకుండా పెళ్లి చేసుకుంటాను రేఖ. తప్పకుండా చేసుకుంటాను. విజయ్, అవును రేఖ. ఇంతకాలం నా ద్వేషం కోసం బ్రతికాను. ఇప్పుడు నీ ప్రేమ కోసం ఒక్క క్షణం బ్రతికినా చాలనిపిస్తుంది విజయ్, రేఖ. విజయ్. ఎక్స్క్యూజ్ మీ మిస్టర్ శేషయ్య. ఎవరు? ఓ, మీరా ఇన్స్పెక్టర్? మళ్ళీ ఎవరి కోసం వచ్చారు? విజయ్. ఓ, మీ తమ్ముడా? కాదు, ఓ హంతకుడు. చూడమ్మా, ఏదో పెద్దవాణి గనక చెప్తున్నాను. ఆడపిల్లలంతా తిరుగుబోతులని, మగపిల్లలంతా హంతకులని ఒక అభిప్రాయం ఏర్పరచుకోవడం అంత మంచిది కాదు. అంతకన్నా మంచిది కాదు మీరు ఎక్కువ మాట్లాడటం. నేను సర్చ్ వారెంట్ తో వచ్చాను. కానిస్టేబుల్స్, గో హెడ్. మనిషి అంటే మంచినీళ్ళు అనుకున్నావా? గ్లాసులో ఉంటాడా? అక్కడే పప్పులో కాలేశా. అణువు గాలించారా అని మన పై ఆఫీసులో ప్రశ్నిస్తే సమాధానం చెప్పాలి కదా. దట్ ఈస్ ద పాయింట్. పదండి పోదాం. మనం దొంగను పట్టడానికి వచ్చాం గాని దొంగతనం చేయడానికి రాలేదు మిస్టర్. దట్ ఈస్ ది పాయింట్. మళ్ళీ పప్పులో కాలేశా. పదండి. పట్టింది దొంగనే కాదు, నన్ను నన్ను దొంగ కాళ్ళకి నా కాళ్ళకి తేడా తెలియలేదట. ఇప్పుడు నేను పప్పులో కాలేశాను సార్. దట్ ఈస్ ద పాయింట్. అమ్మా రేఖ, రేఖ, ఏమిటి నాన్న? ఓ మీరా, రండి. ఏమిటి ఇలా వచ్చారు? విజయ్ ఎక్కడ? వచ్చే టైం అయింది, కూర్చుంటారా? థ్యాంక్ యూ. పోనీ చల్లగా ఏదైనా తాగుతారా? ముందు వాడిని అరెస్ట్ చేసి వచ్చి తర్వాత మీ ఆతిథ్యం పుచ్చుకుంటా. అయితే మీరు మా ఆతిథ్యం పుచ్చుకోవడం అనేది అసలు జరగదన్నమాట. ఏవో ఎవరు చెప్పగలరు? నేరస్తుడికి ఆశ్రయం ఇచ్చినందుకు మీరే మా అతిథులుగా వచ్చినా రావచ్చు. యు అండర్స్టాండ్ మిస్ రేఖ? రంగా,
నేను పెళ్లి చేసుకుంటానని రేఖ మాటిచ్చాను. కానీ నీకోసం పోలీసులు... అందుకే నీకు చెప్తున్నాను. నన్ను పట్టుకోవాలంటే ఆ అమ్మాయి ద్వారానే వీలవుతుందని అక్కకు బాగా తెలుసు. నా కోసం ఆ అమ్మాయి చుట్టూ వలపని ఉంచారని కూడా నాకు తెలుసు. ఇప్పుడు ఎలా విజయ్? ఈ పరిస్థితుల్లో పెళ్ళెలా జరుగుతుంది? అది నీ చేతిలో ఉంది. నా చేతుల్లోనా? చెప్పు విజయ్, నీకోసం ప్రాణాలు ఇమ్మంటావా? నవ్వుతూ ఇస్తాను. థ్యాంక్ యూ రంగా. రంగా, రేపు రాత్రి ఊరు పెట్టిన దేవాలయంలో పెళ్లికి ఏర్పాటు చేయించు. రేఖ వాళ్ళ నాన్నగారిని మన అమ్మని అక్కడ చేర్చు. హోటల్ డయానాలో రేఖ ప్రోగ్రాం అయిపోగానే మేము ఇద్దరం కలిసి అక్కడికి వచ్చేస్తాం. అలాగే, కానీ నువ్వు జాగ్రత్త. మరేం పర్వాలేదు. మరి ఆ జావేద్ విషయం మర్చిపోలేదు రంగా. రేఖ కోసం ముందు పని చేయక తప్పలేదు. ఈ పెళ్లి ముహూర్తం కాగానే వాడు చావు ముహూర్తమే. శ్రద్ధగా విను. ఈ రోజు సాయంత్రం 7:30 గంటలకి హోటల్ డయానాలో రేఖ డాన్స్ ప్రోగ్రాం ఉంది. అక్కడికి విజయ్ తప్పకుండా వస్తాడు. వాడిని అరెస్ట్ చేయడానికి పోలీసులు కూడా వస్తారు. బాస్, వాడు కేవలం అరెస్ట్ అయినంత మాత్రాన మనకు సేఫ్టీ లేదు. మరేం కావాలో సమజ్ గయా? 535. ఎస్ మేడం. ఈరోజు సాయంకాలం 7 గంటలకి హోటల్ డైనాలో రేఖా డాన్స్ ఉంది, మీరు వెళ్తున్నారు. అబ్బా, థ్యాంక్ యూ మేడం. మేడం, Yes. ఈ ఉద్యోగంలో చేరిన తర్వాత ఈ లైఫ్ కి అసలు రిలీఫ్ లేదు మేడం. ఈ రోజు మీ పుణ్యం అంటూ మంచి డాన్స్. అబ్బా, ఏం పర్సనాలిటీ, ఏ స్ట్రక్చర్, ఏ డాన్స్. మనం ఎందుకు వచ్చాం? అవును, ఎందుకు వచ్చాం? ఎస్ సార్. సందేహం లేదు, వాడే వీడు. మనం అనుకున్నట్టు చెయ్యి. ఓకే. సార్, విజయ్. పట్టిసాను, దొరికాడు. దొరికాడమ్మా, ఎక్కడ? అమ్మా, వాళ్ళు వచ్చేసారు. విజయ్, రంగా, అన్ని ఏర్పాటు చేసావా? రెడీ, ఎవరికి? ఓకే ఓకే. Mr. Vijay, stay there. Please come here. ఎంతైనా ముందు పుట్టిన వాళ్ళు అన్నిటా ముందే ఉంటారని ఇప్పుడైనా ఒప్పుకుంటావా? అక్క, నిన్నెప్పుడు ఏది అడగలేదు. 2 నిమిషాలు టైం ఇవ్వు. నథింగ్ డూయింగ్. ప్లీజ్. నో. అక్క, నీ కాళ్ళు పట్టుకో. కానిస్టేబుల్. చట్టానికి కళ్ళు లేవు తమ్ముడు, న్యాయానికి ఇల్లు లేదు ఎప్పుడు. ఇక్కడున్నదొక్కటే, కొట్టి బ్రతకటం, దొంగ దొరై తిరగటం. చట్టానికి కళ్ళు లేవు తమ్ముడు, న్యాయానికి ఇల్లు లేదు ఎప్పుడు. సార్, I want leave. I want leave. No. Why? మిస్టర్, నేను నో అంటే నోయే, వై అంటే వయ్యే. నో జాక్. సార్, కొంచెం ఆలోచించండి సార్. కొంచెం ఆలోచించండి సార్. నేనా కొత్త పెళ్లి కొడుకునండి.
పెళ్ళైన 15 రోజుల నుంచి పెళ్ళం మొహం చూడకుండా నైట్ డ్యూటీ చేస్తూ మీతో కాపురం చేస్తున్నాను. ఈవేళ 16 రోజు పండగ, ఈ రోజు కూడా నాతోనే జరుపుకో. బుద్ధి లేదటయ్యా. ఆల్రెడీ 2-3 సెలవు పెట్టి వెళ్ళిపోయారా? అతి ముఖ్యమైన ఒక వ్యక్తిని తీసుకొచ్చి సెలలో పెట్టావా? ఉన్న నీవు కూడా సెలవు పెట్టి నన్ను ఒంటరిగా విడిచిపెట్టి వెళ్ళి నీ పిల్లలతో కాపురం చేస్తానంటున్నావా? ఇది నీకు ధర్మమా? అదంతా నాకు అనవసరం సార్. అవే నా కోపం వచ్చేస్తుంది. ఏం చేస్తావు? రిజైన్ చేస్తాను. నా ఉద్యోగం పోతుందేమో ఆలోచిస్తున్నాను. అది దట్ ఈస్ ద పాయింట్. నేను చెప్పినంత గుర్తుందిగా? గుర్తుంది. ఏడబ్బా అడుగు, మనోడు వస్తున్నాడు. నువ్వు వెళ్ళి జాగ్రత్త. ఎక్కడ 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 నన్ను అడుగుతావేంటి? వెళ్ళి చూడు. చూడనా? మన పోలీస్ స్టేషన్ యాక్సిడెంట్. ఏమయ్యా బుద్ధి ఉందా నీకు? ఎల్బో డ్రైవింగ్ నువ్వు. నా కారు చూడు ఎలా చేసావా? ఏమయ్యా ఊరుకున్న కొద్దీ మరీ ఎగురుతున్నావు? నా కాలో చేయగలిగితే ఏమయ్యేది? నా కారు సంగతి చెబుతావు. నిద్రలో ఎవరు చచ్చిపోయారు? డెడ్ బాడీ ఎక్కడ? మీరు మమ్మల్ని పట్టుకున్నారు. అక్కడే పప్పులో కాలేశారు. వాళ్ళను మనం పట్టుకున్నాం. దట్ ఈస్ ద పాయింట్. యాక్సిడెంట్ ఎవరు చేశారు? ఎందుకు చేశారు? ఇక్కడ ఎందుకు చేశారు? మాతో చెప్పుకొని ఎందుకు చేశారు? అసలు ఎవరిది రైట్, ఎవరిది రాంగ్? ఇప్పుడు మీదే రాంగ్. నాకు టైం లేదు, త్వరగా చెప్పు. నువ్వు ఎటు నుంచి వచ్చావయ్యా? నేను లెఫ్ట్ నుంచి వచ్చానండి. లెఫ్ట్. నువ్వు ఎటు నుంచి వచ్చావయ్యా? రైట్ నుంచి అయ్యా. అదేలా కుదురుతుంది? ఇతను లెఫ్ట్ నుంచి నువ్వు రైట్ నుంచి వస్తే యాక్సిడెంట్ అవడానికి అవకాశం లేదే. కమింగ్ టు ద పాయింట్. ఒకడు లెఫ్ట్ నుంచి వచ్చాడు, మరొకడు రైట్ నుంచి వచ్చాడు. వచ్చారో లేదో ఇద్దరు గుద్దుకున్నారు. ఐ మీన్ బళ్ళు గుద్దుకున్నారు. ఏదో చప్పుడైంది. మన నిద్ర పోయింది. అవును, నిద్ర పోయింది. చూడండి, గుద్దుకున్న తర్వాత చప్పుడైందా? చప్పుడైన తర్వాత గుద్దుకున్నాయా? కమాన్ టెల్ మీ. అదేమి లేదు సార్, మేమిద్దరం చిన్నప్పటి ఫ్రెండ్స్. చాలా రోజుల తర్వాత కలుసుకున్నాం. ఆ ఉత్సాహంలో గుద్దేసుకున్నాం అంతే. ఏరా అమ్మా, అదేం కుదరదు. మమ్మల్ని పప్పులో కాలేయించాలని చూస్తున్నారా? ఇక్కడ కూడా పప్పు పడవేరా? చూడండి మిస్టర్, మీరిద్దరు గుద్దుకున్నారు. మీ ఇద్దరు వాళ్ళు గుద్దుకున్నాయి. యాక్సిడెంట్ అయింది. మీ ఇద్దరి మీద చిన్న కేసు రాస్తున్నాను, ప్లీజ్. అదెలా వీలవుతుంది సార్? మేమిద్దరం రాజీ పడిపోయాం. అవునయ్యా, రాజీ పడ్డాంగా. రాజీ పడ్డాం. 5 సంవత్సరాల నుంచి 5 years నుంచి సార్ ప్రమోషన్ లేక నేను వెనకబడ్డాను. అయితే ఓ పని చేయండి, చెవులో పువ్వు పెట్టుకున్న వాళ్ళు ఎవరన్నా చూసుకోండి, మమ్మల్ని వదిలేండి. పదరా. కాల్ తీయండి సార్. అదో కేసా సార్? ఏం కేసు అది? సూట్ కేసు. పొద్దుటే నేను ఎవరి మొహం చూశాను. నా మొహం చూడలేదే. ఎవరి మొహం చూస్తే దొరికిన కేసు పోయింది, నిద్ర పోయింది. అక్కడే పప్పులో కాలేశారు. అసలు మన కేసు ఉందా అని. దట్ ఈస్ ద పాయింట్. ఎవరు కావాలి? జవేద్ ఉన్నారు. ఆ అబ్బాయికి. థ్యాంక్ యూ సార్. మీకోసం ఇన్స్పెక్టర్ గారు వచ్చారు. అచ్చా, అయితే లేడే వేటగాన్ని వెతుక్కుంటూ వచ్చిందన్నమాట. నువ్వు వెళ్ళి తలుపులన్నీ వేసి బయట సంజే. జీ సాబ్. హలో ఇన్స్పెక్టర్, ఏమిటి వేళప్పుడు వచ్చారు? ఏమిటి విశేషం? నిన్ను అరెస్ట్ చేయడానికి. భలే జోకేశారే. యు మీన్ ఐఎమ్ జోకింగ్ విత్ యూ? ఐ మీన్ ఇట్. ఓకే, వయస్సులో ఉన్న ఆడపిల్ల అర్ధరాత్రి వేళ నా ఇంటికొచ్చి నన్ను తన కౌగిట్లో బంధిస్తానంటే నేను వద్దంటానా? కమాన్. నువ్వు చేసిన నేరాలన్నిటికీ సాక్ష్యాలు దొరికాయి. కానీ నువ్వు ఇక్కడికి వచ్చినట్టు సాక్ష్యం దొరకదు. ఆహా. నిల్చున్న పళంగా నేనేం చేసినా కూడా దిక్కు మొక్కు లేదు. ఇది నా ఇల్లు. అటు దారి లేదు, నా బెడ్రూమ్కి దారుంది. ఇక ఈ వేషాన్ని తీసి ఇద్దరం సుఖపడచ్చు. సంచే. ఆహా. Don't move. ఫోన్ చేయి.
ఆడదానివైన ఒక పోలీస్ ఆఫీసర్ అని నిరూపించుకున్నా. బట్ ఎంతైనా ఆడదానివి కదా. బీ కేర్ఫుల్. జస్ట్ ఎ మినిట్. విజయ్, ఎంత పని చేశావు విజయ్, ఎంత పని చేశావు. నా శపథం నెరవేరింది. ఇన్నాళ్లకు నాన్నగారి ఆత్మకు శాంతి చేకూర్చాను. ఈ పిస్టల్ నీదే కదూ? లేడీ ఇన్స్పెక్టర్, రంగా, బీ కేర్ఫుల్. ఓకే. ఎక్కడ తప్పుడు? ఏంటండి? అదే నేను అడుగుతున్నాను. ఎక్కడ తిరిగి లేదు. బయట చూసిరా. యాక్సిడెంట్. మళ్ళీ యాక్సిడెంట్. పాత కేసే. డెడ్ బాడీ టచ్ చేయకూడదు. నిజమా? మరి కదలకుండా పడుకున్నాడు. నువ్వేం కంగారు పడకు. నేను అంబులెన్స్ కు ఫోన్ చేసి ఇంజన్ రప్పిస్తాను. నువ్వు మాత్రం శవాన్ని కదలకుండా చూడు. ధైర్యంగా ఉండు. ధైర్యంగా ఉండలేదు సార్. నమస్కారం సార్. నువ్వు మాత్రం ఇక్కడే ఉండు. వస్తాను. హలో హలో, 2 టౌన్ పోలీస్ స్టేషన్ అండి. సింహాచలం 535 మాట్లాడుతున్నానండి. పోలీస్ స్టేషన్ యాక్సిడెంట్ అండి. కాదు సార్, పోలీస్ స్టేషన్ ముందు మోటార్ సైకిల్ వ్యాన్ గుద్దుకున్నాయండి. వ్యాన్ మోటార్ సైకిల్ చచ్చిపోయిందండి. స్పాట్ డెడ్ అండి. డెడ్ అండి. సబ్ ఇన్స్పెక్టర్ గారు లేరండి. ఎవరండి? నర్స్ గారండి. నమస్కారం మేడం. డాక్టర్ గారు లేరండి. పోనీ కంప్యూటర్ గారు సార్
పంపించండి, త్వరగా పంపించండి, అంబులెన్స్ పంపించండి, అంబులెన్స్. ఏ ఆశ్చర్యంగా ఉందా? ఎలా తప్పించుకున్నావని కాదు, ఎలా మళ్ళీ లోపలికి వచ్చావని. ఎలాగా? ఆ రోజు ఆ ముగ్గురు నాన్నని అక్కని చంపి తిరిగి ఎలా లోపల ఉండగలిగారో అలాగా. అక్క, చేసి చూపిస్తాను అన్నాను, చెప్పింది చేశాను. నా కళ్ళారా చూశాను సార్, ఈ హత్య వారే చేశాడు. నా ముందే రివాల్వర్తో కాల్చి చంపాడు. నా మాట నమ్మండి సార్, ఇది నిజం సార్. మిస్ దుర్గా, నిజాన్ని నిరూపించడానికి నువ్వు తమ్ముడనే అనుబంధాన్ని కూడా తావివ్వటం ఐ అప్రిషియేట్ ఇట్. బట్ ఇది ఎలా సాధ్యం? విజయ్ లాకప్లోనే ఉన్నాడు, నువ్వేగా చెప్తున్నావు. అదొక్కటే సార్ నాకు అర్థం కావట్లేదు. దట్స్ ఆల్. అతనికి అంత బలమైన ఎలివి ఉండగా కేసు నిలవదు. నో, ఎలాగైనా సరే నేరస్తులు శిక్షించబడాలి. అది సరేనమ్మా, ఒకే మనిషి ఒకే టైంలో రెండు చోట్ల ఎలా ఉండగలడు? కెన్ యూ ప్రూవ్ ఇట్? ప్రయత్నిస్తాను సార్. ఐ క్యాన్ ప్రూవ్ ఇట్. ఈ కేసు పూర్వాపరాలన్నీ పరిశీలించిన పిమ్మట ముద్దాయిగా చెప్పబడుతున్న విజయ్ పోలీసు కస్టడీలో నుంచి ఎలా తప్పించుకున్నాడో ప్రాసిక్యూషన్ వారు రుజువు చేయలేకపోయినందువల్లను హత్య జరిగిన సమయానికి విజయ్ జైల్లోనే ఉన్నాడని బలమైన సాక్ష్యాధారాలుండుట వల్లను బెనిఫిట్ ఆఫ్ డౌట్తో విజయ్ని నిరపరాధిగా నిర్ణయించి విడుదల చేయడమైనది. అక్క, చట్టంలో ఎన్ని అవకతవకలు ఉన్నాయో ఇప్పటికైనా అర్థమైందా? పోలీస్ అధికారి వైండు కూడా నువ్వు కళ్ళారా చూసిన దాన్ని నిజమని రుజువు చేయలేకపోయావు. ఇప్పుడేమంటావు? చట్టాన్ని కొందరు కొన్ని వేళల్లో మోసం చేస్తే చేయొచ్చు, కానీ అందరూ అన్ని వేళల్లో మోసం చేయలేరురా. ఈ కోర్టులో నువ్వు తప్పించుకున్నా పై కోర్టు అంటూ ఒకటి ఉంది. అక్కడ నువ్వు చేసిన నేరాలకి శిక్ష అనుభవించడానికి సిద్ధంగా ఉంటుంది. చట్టానికి కళ్ళు లేవు తమ్ముడు, న్యాయానికి ఇల్లు లేదు ఎప్పుడు. ఇక్కడున్నదొక్కటే కొట్టి బ్రతకటం, దొంగ దొరై తిరగటం. చట్టానికి కళ్ళు లేవు తమ్ముడు, న్యాయానికి ఇల్లు లేదు ఎప్పుడు.